నీ పేరేమిటన్నావు? సోనియా. సోనియా, నైస్. ఈ హోటల్లో చేరేనాళ్ళు ఏందన్నావు? చేరి నెల రోజులైంది. ఆహా, అయితే ఈ హోటల్కి వచ్చిన వాళ్ళందరితోనూ నీకు ఇదే పనా? లేదు, మిమ్మల్ని చూస్తేనే ఎందుకో ఏమనిపిస్తుంది? ఎప్పుడూ మీ కౌగిట్లో ఉండిపోవాలని, నా సర్వం మీకు అర్పించాలని. ఆగు ఆగు, నిన్ను చూస్తే నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తోంది చెప్పనా? పరమ రోత అనిపిస్తోంది. ఆడవాళ్ళంటే మీకు అసహ్యమా? అందరూ ఆడవాళ్ళంటే కాదు, నీలాంటి శంఖిణీ జాతి వాళ్ళంటేనే. అందుకే ఇంత ఆరోగ్యంగా ఉన్నా. ఇంకో పెగ్గివనా? అక్కర్లేదు, ఇవాళ వెళ్ళి రేపు రా. హలో, ఎస్సీ గారా? నేను కామిని మాట్లాడుతున్నాను. యుగంధర్ ఇక్కడే ఉన్నాడు, హోటల్ బ్లూ బర్డ్. మీరు వెంటనే రావాలి, అతను ఎక్కడికో వెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు. ఏమిటప్ప అంత కంగారు? వచ్చేస్తాను, ఒక అరగంటలో వస్తాను. ఇక్కడ చాలా పనుంది. అలాగే, ఓకే. మా అత్త నేను ఇంటికి రావడం కాస్త ఆలస్యం అయితే చాలు, ఒకటే కంగారు పడిపోతుంది. ఐసి, పోనీ ఓ పని చేస్తావా? ఏమిటి చేస్తావా? రేపు నువ్వు వచ్చేటప్పుడు మీ అత్తను కూడా వెంట పెట్టుకురా. వాట్? ఎస్. ఇందాక మీ అత్తయ్యకి ఫోన్ చేశామే, ఆ అత్త చాలా మంది మావయ్యలను పంపింది. నిన్ను పోలీసులు పట్టుకెళ్లి ఉరికంబం ఎక్కించే ముందు నేనెవరినో చెప్తాను విను. పవిత్రమైన నా దేహాన్ని నీ స్పర్శతో మలినం చేయడానికి కారణం నా ప్రియుడు రమేష్. హత్యకు ప్రతీకారం. ఎవడా రమేష్? తెలీదా? ఆ టాక్సీలో నీ వేలు ముద్రలు పోలీసులకు దొరికాయి. ఓహో, అయితే నువ్వు ఆ రమేష్ కాబోయే అర్ధాంగివన్నమాట. యుగంధర్, ఈ హోటల్ ని పోలీసులు చుట్టుముట్టారు. నువ్వు తప్పించుకోలేవు. మర్యాదగా లొంగిపో. సరెండర్. లాభం లేదు యుగంధర్, పోలీసులకు లొంగిపో. తప్పదంటావా? తప్పదు. ఈ యుగంధర్ని పట్టుకోవటానికి ఇంటర్నేషనల్ పోలీసులు మట్టి గరుస్తున్నారు. ఈ యుగంధర్ అంటే ఎవరనుకున్నా? పులి పిల్ల. నన్ను పట్టుకోవటం వీళ్ళ అబ్బతరం కూడా కాదు. పతివ్రతవు, నిన్ను కూడా నీ భర్త దగ్గరకు పరలోకానికి పంపమంటావా? ఈ రివాల్వర్ ఖాళీ యుగంధర్. ఓ, స్మార్ట్ గర్ల్. ఈ రివాల్వర్ ఖాళీ అని నీకు తెలుసు, నాకు తెలుసు, పోలీసులకు తెలియదుగా. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. స్టే వేర్ యు ఆర్. కాలు కదిపారా ఈ పిల్ల ప్రాణాలు ఎగిరిపోతాయి. ఈ పిల్ల ప్రాణాలు కనుక బలి చేసి నన్ను అరెస్ట్ చేయదలుచుకుంటే నాకేం అభ్యంతరం లేదు. కానీ అది మగతనం కాదు. ఆన్స్ డౌన్. థ్యాంక్ యూ జెంటల్మెన్.
ఏమమ్మా ఈ శవాన్ని తీసుకెడతారా? ఈ శవం నాకెందుకు డాక్టర్? నాకు కావాల్సింది 2 నిండు ప్రాణాలని బలిగొన్న ఆ రాక్షసుడు యుగంధర్ శవం. నువ్వు కరాటే నేర్చుకుంటావా? కరాటే అండ్ జూడో. అయినా కరాటే మీద నీకింత సరదా ఎందుకు కలిగిందో? సరదా కాదు మాస్టర్, అది నాకు అవసరం. మా అన్నయ్య చెప్పిన హంతకుణ్ణి హతమార్చాలి. ఆ పని పోలీసులు చేయాలి. ఆడపిల్లవి నీ వల్ల ఏమవుతుంది? నా మాట విను. దేవుడు నీకు ఈ సుందర సుకుమార శరీరం ఇచ్చింది. శభాష్! నువ్వు మొదటి పరీక్షలో నెగ్గావు. పౌరుషం, ధైర్యం, సాహసం ఉన్న వాళ్ళే ఈ కరాటే వెచ్చ అర్హులు. నీలో ఆ లక్షణాలు ఉన్నాయి. అయితే నా కరాటే నేర్పిస్తారా? షూర్, నేర్పిస్తాను. Come on! మొదటి పాఠం, ఇంత నిర్లక్ష్యంగా ఎవరికి చెయ్యి అందివ్వకూడదు. ఎక్స్క్యూజ్ మీ ఆల్ రైట్. ప్లీజ్. జయా, నీ మీద వారెంట్ ఉంది. వారంటా? అవును, నీకోసం చాలా రోజులుగా వెతుకుతున్నాం. నేనే నేరం చేశాను? నీ మీద ఒక హత్యా నేరం మోపబడింది. కమాన్, మర్యాదగా మాతో పాటు పోలీస్ స్టేషన్కి వచ్చే. హత్య నేరమా? నా మీద? Hands up! జయా, నువ్వు తప్పించుకుపోయావు. నా మాట విను. చంపు, మనం ఇక్కడ ఉండటం మంచిది కాదు. పోలీసులు వచ్చి మనల్ని సాక్ష్యం అడుగుతారు. పోదాం పద. కమల్కి Hands up! నోరెత్తకుండా కాప్ స్టార్ట్ చేయండి. ముందు నేను ఇక్కడి నుంచి బయటపడాలి. చూడమ్మాయి, నీకు మేము విరోధులం కావు, స్నేహితులం. ఏమిటి? నాకు మీరు స్నేహితులా? అవును, ఇప్పుడే నీ ధైర్య సాహసాలు మేము కళ్ళారా చూసాం. నీది మాది ఒకటే జాతి. మనం ఒకటైతే నీకు లాభం, మాకు లాభం. పోలీసు వస్తున్నారు. దాక్కో. దాకో అమ్మాయి, దాకో. శంకర్, నీకేమైనా మతిపోయిందా? ఈ ఆడపిల్లని తీసుకొచ్చావు, ఏం చేస్తది? వంట చేస్తుందా? చలపతి, అరగంట క్రితం హోటల్ బార్లో ఈ అమ్మాయి చూపించిన ధైర్య సాహసాలు నువ్వు చూసుంటే ఇలా మాట్లాడు. 2 పోలీస్ ఆఫీసర్ల కళ్ళలో కారం కొట్టి పిస్టల్తో పేల్చి తప్పించుకొని పారిపోయింది. పిల్లంటే పిల్ల, శిశింద్రి పెట్ట. నీకేదో మస్కా కొట్టింది. జస్ట్ మినిట్. ఎవరి ఝాన్సీకి రాణి? కరెక్ట్ యుగంధర్. ఈ అమ్మాయి పేరు జయ. నిజంగా మనలో ఉండవలసిన పిల్ల. జయ, ఏ మాలో ఉండిపోతావా? ఓకే.
థ్యాంక్ యూ మిస్టర్ యుగంధర్. స్వీటీ కమా మనం పోలీస్ ఆఫీసర్ మేనని అందరూ నమ్మారు. ఆ అమ్మాయి హంతకురాలుగా ఎంత బాగా నటించిందిరా. హలో జయ ఓకే సక్సెస్. వాళ్ళంతా వచ్చారా? వచ్చారు అదిగో కూర్చున్నారు. థ్యాంక్ యూ జెంట్మెన్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్. మీరు పోలీసులుగా ఆడిన నాటకం బయట ఎవరికి తెలియకూడదు. ఆ మాత్రం మాకు తెలియదా సార్? వస్తాను. వస్తాం సార్. అయితే ఈ పరీక్షలో కూడా సక్సెస్ అన్నమాట. కంప్లీట్ సక్సెస్. కోర్టులో బాగా వేశాం. ఆ యుగంధర్ కళ్ళ ముందే మన శక్తి సామర్థ్యాలు చూపించాం. అందరి కళ్ళల్లో కారం కొట్టాం. గుడ్. ఇంత నిర్లక్ష్యంగా ఎవరికి చెయ్యి అందించకూడదని మీరు చెప్పిన పాటమే మాస్టర్ గారు.